స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా సాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రాజకీయ వేడి రాజుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మధ్య ఇప్పటి నుంచో నడుస్తున్న కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు బహిరంగ ఘర్షణకు దారితీసింది. బుధవారం యుఎస్ఏ హౌస్లో జరగాల్సిన న్యూసమ్ ఫైర్ సైడ్ చాట్ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో రద్దు చేయడం సంచలనంగా మారింది. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో జరగాల్సిన చర్చా కార్యక్రమానికి న్యూసమ్ను ఆహ్వానించినప్పటికీ చివరి నిమిషంలో ఆయన రాకను యుఎస్ఏ హౌస్ అధికారులు అడ్డుకున్నారు. ట్రంప్ యంత్రాంగం ఒత్తిడి వల్లే తనను అడ్డుకున్నారని న్యూసమ్ కార్యాలయం ఆరోపిస్తోంది. అతని ఉనికికి మా ప్రోగ్రామింగ్కు సరిపోదంటూ అధికారులు కుంటి సాకులు చెప్పారని న్యూసమ్ టీం స్క్రీన్ షాట్లను విడుదల చేసింది. ఒక చర్చా కార్యక్రమానికి కూడా భయపడేంత బలహీనంగా, దయనీయంగా ఎవరైనా ఉంటారా అంటూ న్యూసమ్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్పై విరుచుకుపడ్డారు. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే అదే వేదికపై బుధవారం సాయంత్రం అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించారు. దీనికి కౌంటర్ ఇచ్చేలా న్యూసమ్ తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నారు. But equally importantly, we're cracking down on more than $19 billion in fraud that was stolen by Somalian bandits. Can you believe that Somalian? They turned out to be higher IQ than we thought. I always say these are low IQ people. How did they go into Minnesota and steal all that money? And we have, they're pirates. They're good pirates, right? But we shoot them out of the water just like we shoot the drug boats out. They're not pirating too many boats lately, do you notice? ట్రంప్ అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టారని ఆయన భావించారు. అయితే ట్రంప్ సన్నిహితుడు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ న్యూసమ్ను ఎద్దేవా చేస్తూ సొంత రాష్ట్రంలో నిలువ నీడ లేకుండా ప్రజలను గాలికొదిలేసి ఇక్కడ గ్లోబల్ ఎలైట్తో తిరుగుతున్నావని విమర్శించారు. గతంలో కరోనా, కారు చిచ్చుల సమయంలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతల మధ్య సంబంధాలు వలసదారులపై దాడులు, నేషనల్ గార్డ్ బలగాల మోహరింపుతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకరినొకరు అరెస్ట్ చేయాలని, నియంత అని తిట్టుకునే స్థాయికి వీరి వివాదం చేరింది. ప్రస్తుతం ఈ పరిణామం 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో వీరిద్దరి మధ్య ఉండబోయే హోరాహోరీ పోరుకు సంకేతంగా కనిపిస్తోంది. ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు సభలోనే ఉన్న న్యూసమ్ ఆయన మాటలకు తల అడ్డంగా ఊపుతూ తన నిరసనను వ్యక్తం చేశారు.